నమస్తే ఫ్రెండ్స్. ఒక చిన్న చిటికి పేపర్ మీద తమామ్ షడ్ అని రాయడం వల్ల ఒక మర్డర్ కేసు ప్రపంచం మొత్తం మిస్టరీగా మారింది. వ్యక్తి చచ్చిపోయారు, కానీ ఆయన పేరు లేదు, పాస్పోర్ట్ లేదు, ఐడి లేదు. అయినా ఆయన బాడీ మీద సీక్రెట్ కోడ్స్, నెంబర్స్, సింబల్స్ దొరికాయి. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే తమామ్ షడ్ కేస్, వరల్డ్స్ స్ట్రేంజెస్ట్ అన్ఐడెంటిఫైడ్ పర్సన్ గురించి. ఒక టాపిక్లోకి వస్తే, ఇది జరిగింది ఆస్ట్రేలియాలో 1948 సమర్టన్ బీచ్ దగ్గర. శాండ్ మీద ఒక మనిషి చనిపోయి ఉన్నారు, కానీ అది చనిపోయాలని కన్ఫర్మ్ చేయడానికి పోలీసెస్ రావాల్సి వచ్చింది. షాకింగ్ థింగ్ ఏంటి అంటే, ఆయన డ్రెస్లో ఏ ట్యాగ్ లేదు, ఎటువంటి గాయాలు లేవు, ఇంకా ఆయన చనిపోవడానికి జరిగిన స్ట్రగుల్స్ కూడా ఏం కనిపించలేదు. అయినా ఆయన చనిపోయారు. ఎలా చనిపోయారు ఎవరికి తెలియదు. తర్వాత ఒక సూట్ కేస్ రైల్వే స్టేషన్లో దొరికింది. ఆ సూట్ కేసులో కొన్ని వస్తువులు దొరికాయి, టూల్స్, ఇంకా డ్రెస్, ఇంకా ఒక పేపర్ బుక్ దొరికింది. దాని మీద రుబేట్ ఆఫ్ ఒమర్ ఖయ్యామ్ అని రాసింది. ఆ బుక్లో ఒక సీక్రెట్ పేపర్ ఉంది. ఆ పేపర్లో తమామ్ షడ్ అని రాసింది. దాని మీనింగ్ ఇన్ పర్షియన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎండెడ్ అని. ఇంకా ఆ బుక్లో ఇంకొక కోడ్ దొరికింది. ఇంకా స్ట్రేంజ్ విషయం ఏంటంటే ఆ కోడ్ WRGOABABD, ఇంకా MLIAOI మరియు WTBSIM అని రాస్తుంది. ఇవి ఒక ర్యాండమ్ లెటర్స్. FBI ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ అనలైజ్ చేశారు, కొన్ని బ్రేక్ చేయలేకపోయారు. ఈవెన్ ఆయన ఫోటోని చాలా కంట్రీస్కి సర్క్యులేట్ చేశారు, కానీ ఏ కంట్రీలో కూడా మ్యాచ్ కాలేదు. చివరికి DNA టెస్టులు కూడా చేశారు. రీసెంట్ ఇయర్స్లో స్టిల్ నో క్లియర్ ఐడెంటిటీ. ఈరోజు కూడా పోలీస్కి ఒకే క్వశ్చన్ ఉంటుంది, ఈ వ్యక్తి ఎవరు, చచ్చిపోయారు ఎందుకోసం, కోడ్ ఏంటి అర్థం కాలేదు, తమామ్ షడ్ అంటే ఏంటి, ఇదంతా ఒక స్పై ప్లానా లేకపోతే సూసైడా, మరియు ఆయన చనిపోవడానికి అదే బీచ్కి ఎందుకు వెళ్ళారు? కామెంట్లో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఇంకా మిస్టీరియస్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోండి. అంటిల్ దెన్, బాయ్.